నెంబర్ 1 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు బీసీ రమేష్. బీసీ రమేష్ చాలా అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు ప్రో కబడ్డీలో. ప్రో కబడ్డీ సీజన్ 6లో ఆయన బెంగళూరు బుల్స్ అసిస్టెంట్ కోచ్గా మొట్టమొదటి ట్రోఫీని అందుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా సెకండ్ ట్రోఫీని గెలుచుకున్నారు బీసీ రమేష్. ఇక ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 10లో పునరిపల్టన్ హెడ్ కోచ్గా థర్డ్ ట్రోఫీని అందుకున్నారు బీసీ రమేష్. రీసెంట్గా కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బెంగళూరు బుల్స్ని ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా లీడ్ చేయబోతున్నారు యాజ్ ఎ హెడ్ కోచ్గా బీసీ రమేష్ గారు. అండ్ గత సీజన్లో కూడా మనం చూసాం యంగ్ ప్లేయర్స్తో కూడుకున్నటువంటి టీంని ఎంత చక్కగా ఆయన లీడ్ చేశారని చెప్పేసి. సో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా అదే జోరు, ఫ్యాన్స్లో అదే హోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది బెంగళూరు బుల్స్కి. అండ్ బీసీ రమేష్ గారు ఎలాంటి కోచ్ అంటే ఆయన హెడ్ కోచ్గా ఉంటే టీంకి అసలు అసిస్టెంట్ కోచ్ అవసరమే ఉండదు. సో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా సింగిల్ హ్యాండెడ్గా బెంగళూరు బుల్స్ని లీడ్ చేయబోతున్నారు యాజ్ ఎ హెడ్ కోచ్గా బీసీ రమేష్ గారు. నెంబర్ 2 దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు టేక్ డౌన్ టైగర్ జోగీందర్ నెర్వాల్. ప్రో కబడ్డీ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీకి యాజ్ ఎ కెప్టెన్గా మొట్టమొదటి ట్రోఫీని అందించారు జోగీందర్ నెర్వాల్. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 12లో యాజ్ ఎ హెడ్ కోచ్గా కూడా దబాంగ్ ఢిల్లీకి సెకండ్ ట్రోఫీని అందించారు జోగీందర్ నెర్వాల్. సో యాజ్ ఎ కెప్టెన్గా ఒక ట్రోఫీని అందిస్తే యాజ్ ఎ హెడ్ కోచ్గా ఒక ట్రోఫీని అందించారు. మొత్తానికి కలిపి ఇప్పటి వరకు ప్రో కబడ్డీ చరిత్రలో దబాంగ్ ఢిల్లీకి 2 ట్రోఫీలను అందించారు జోగీందర్ నెర్వాల్. అంతేకాదు ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వలేనటువంటి దబాంగ్ ఢిల్లీని ప్రో కబడ్డీ సీజన్ 6లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లే ఆఫ్స్కి కూడా తీసుకువెళ్ళగలిగారు యాజ్ ఎ కెప్టెన్గా జోగీందర్ నెర్వాల్. యాజ్ అ లీడింగ్ డిఫెండర్ గాను యాజ్ అ కెప్టెన్ గాను దబాంగ్ ఢిల్లీని గతంలో లీడ్ చేసిన అనుభవం ఉన్నటువంటి జోగీందర్ నెర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా దబాంగ్ ఢిల్లీని యాజ్ ఎ హెడ్ కోచ్గా లీడ్ చేయబోతున్నారు. నెంబర్ 3 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు జైవీర్ శర్మ. జైవీర్ శర్మ గాంధీనగర్ సాయి నుంచి ప్రో కబడ్డీకి ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ని అందించారు. నవీన్ కుమార్ అండ్ రాహుల్ చౌదరి కూడా ఈయన శిష్యులే. సో ఈ విధంగా తెలుగు టైటన్స్కే కాకుండా ఓవరాల్ ప్రో కబడ్డీకి గాంధీనగర్ సాయి ద్వారా ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ని అందించారు జైవీర్ శర్మ. అండ్ అబీ దోహాన్, బంటూ మలిక్ లాంటి పవర్ ప్యాకెట్ కవర్స్ని తెలుగు టైటన్స్కి అందించినటువంటి ఘనత కూడా జైవీర్ శర్మ గారికి దక్కుతుంది గాంధీనగర్ సాయి ద్వారా. సో చాలా టాలెంట్ ఉన్నటువంటి హెడ్ కోచ్ కాబట్టి అండ్ గతంలో ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా గుజరాత్ జైంట్స్ హెడ్ కోచ్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది జైవీర్ శర్మ గారు. జైవీర్ శర్మ గారు గాంధీనగర్ సాయిలో ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రో కబడ్డీకి స్టార్ ప్లేయర్స్ని అందించారు. అదేవిధంగా ఈసారి గుజరాత్ జైంట్స్లో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గుజరాత్ జైంట్స్కి కూడా స్టార్ ప్లేయర్స్ని అందిస్తారని ఆశిద్దాం. తద్వారా ప్రో కబడ్డీకి మరికొంతమంది స్టార్ ప్లేయర్స్ని జైవీర్ శర్మ గారు అందించాలని కోరుకుందాం. నెంబర్ 4 హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు మన్ప్రీత్ సింగ్. మన్ప్రీత్ సింగ్ పేరు వినగానే ప్రో కబడ్డీ సీజన్ 3లో పట్నా పైరట్స్కి యాజ్ ఎ కెప్టెన్గా తను అందించినటువంటి ట్రోఫీ మనకు గుర్తొస్తుంది. అండ్ ఆ తర్వాత గుజరాత్ జైంట్స్ని ప్రో కబడ్డీ సీజన్ 5లోను ప్రో కబడ్డీ సీజన్ 6లోను యాజ్ ఎ హెడ్ కోచ్గా ఏ విధంగా లీడ్ చేశారనేది మనకు గుర్తొస్తుంది. ఇక ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 11లో రీసెంట్గా తను హర్యానా స్టీలర్స్కి అందించినటువంటి ట్రోఫీ మనకు గుర్తొస్తుంది. సో అద్భుతమైనటువంటి కోచ్ ఎప్పుడూ కూడా యంగ్ ప్లేయర్స్ నుంచి 100% పర్ఫార్మెన్స్ని రాబట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని ఏ విధంగా ఏ సమయాల్లో యూజ్ చేసుకోవాలో తనకి బాగా తెలుసు. అండ్ గుడ్ మోటివేటర్ అండ్ యానిమేటెడ్ కోచ్ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హర్యానా స్టీలర్స్కి కొనసాగబోతున్నారు మన్ప్రీత్ సింగ్. సో మన్ప్రీత్ సింగ్ గత కొన్ని సీజన్స్గా ఎటువంటి రిజల్ట్స్ని అయితే హర్యానా స్టీలర్స్కి అందించారు అదే రిజల్ట్స్ని ప్రో కబడ్డీ సీజన్ 13లో రిపీట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. నెంబర్ 5 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు నరేందర్ రెదు. ఆర్మీ టీమ్ కోచ్, రెడ్ ఆర్మీ టీమ్కి అండ్ గ్రీన్ ఆర్మీకి కూడా కొంతకాలం పాటు ఈయన హెడ్ కోచ్గా వ్యవహరించారు. అండ్ ఆర్మీ టీమ్కి ఎన్నో మెడల్స్ని అందించినటువంటి కోచ్ నరేందర్ రెదు గారు. అండ్ పట్నా పైరట్స్ని కూడా ప్రో కబడ్డీ సీజన్ 11లో ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు నరేందర్ రెదు. లాస్ట్ టైం కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ని ప్లే ఆఫ్స్ వరకు చేర్చారు నరేందర్ రెదు. ఎప్పుడు కూడా యంగ్ ప్లేయర్స్ నుంచి ఇతను కూడా 100% పర్ఫార్మెన్స్ని వెలికి తీస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ని రాబట్టుకోవాలో తనకి బాగా తెలుసు. టీంలో మంచి కోఆర్డినేషన్ని, కాంబినేషన్ని కనబరుస్తుంటారు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా అలీ సమాధి లాంటి సర్ప్రైజింగ్ ప్యాకేజ్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్కి అందించారు
నరేందర్ రెదు. సో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు నరేందర్ రెదు. మరి ఇప్పటి వరకు ప్రో కబడ్డీలో తను పట్నా పైరేట్స్కి ఒక మ్యాజిక్ని చేసి చూపించారు. అదేవిధంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఏమైనా మ్యాజిక్ అందిస్తారా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి సమయం కనిపిస్తుంది. నెంబర్ 6 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఇన్ ప్రో కబడ్డీ జస్వీర్ సింగ్. అత్యంత అనుభవం కలిగినటువంటి హెడ్ కోచ్గా ఆయన గుర్తింపు పొందారు. 7 సీజన్ల పాటు యూపీ యోధాస్కి హెడ్ కోచ్గా వ్యవహరించారు గతంలో జస్వీర్ సింగ్. అండ్ ఈ 7 సీజన్లలో 5 సార్లు యూపీ యోధాస్ని ప్లే ఆఫ్స్కి చేసినటువంటి ఘనత జస్వీర్ సింగ్ గారికి దక్కుతుంది. సో చాలా అనుభవం ఉన్నటువంటి హెడ్ కోచ్, దాంతోపాటుగా గతంలో యంగ్ ప్లేయర్స్తోనూ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్తోనూ మంచి పర్ఫార్మెన్స్ని రాబట్టిన అనుభవం కూడా ఉంది. కాబట్టి టీమ్ స్ట్రక్చర్ పైన ఒక అవగాహన కలిగినటువంటి హెడ్ కోచ్ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో పట్నా పైరేట్స్కి మంచి రిజల్ట్స్ని అందించే అవకాశం కనిపిస్తోంది జస్వీర్ సింగ్ గారు. నెంబర్ 7 పునేరి పల్టన్. పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు అజయ్ ఠాకూర్. ప్రో కబడ్డీ సీజన్ 12లో తను మొట్టమొదటిసారిగా హెడ్ కోచ్గా వ్యవహరించినప్పటికీ టీంని ఏమాత్రం తగ్గకుండా ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు అజయ్ ఠాకూర్. తనకున్నటువంటి ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ తనకి చాలా బాగా కలిసి వచ్చింది ప్రో కబడ్డీ సీజన్ 12లో. టీంని అప్రతిహతంగా లీడ్ చేస్తూ మ్యాచ్ బై మ్యాచ్ గెలిపిస్తూ అస్లం ఇనామ్దార్కి కీలకమైనటువంటి సలహాలు అందిస్తూ అజయ్ ఠాకూర్ చాలా చక్కగా పునేరి పల్టన్ని ప్రో కబడ్డీ సీజన్ 12లో లీడ్ చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో పునేరి పల్టన్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించినటువంటి అజయ్ ఠాకూర్ ప్రో కబడ్డీ సీజన్ 12కి ప్రమోట్ అయ్యారు యాజ్ ఎ హెడ్ కోచ్గా. మొట్టమొదటిసారి హెడ్ కోచ్గా వ్యవహరించి పునేరి పల్టన్కి పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా పునేరి పల్టన్ హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు అజయ్ ఠాకూర్. ప్రో కబడ్డీ సీజన్ 12లో ఎటువంటి రిజల్ట్స్ని అందించారు, అంతకంటే బెటర్ రిజల్ట్స్ని పునేరి పల్టన్ మేనేజ్మెంట్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్ 8 తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు కిషన్ కుమార్ హుడ్డా. ఈ టీం తలరాత మార్చినటువంటి హెడ్ కోచ్గా మనం కిషన్ కుమార్ హుడ్డా గారిని అభివర్ణించుకోవాల్సి ఉంటుంది. ఆయన చాలా చక్కగా ఈ టీంని గతంలో లీడ్ చేశారు. అండ్ అదేవిధంగా దబాంగ్ ఢిల్లీకి మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు తెలుగు టైటన్స్ టీం పైన ఫ్యాన్స్కి కూడా సరిగ్గా హోప్స్ ఉండే కాదు. బట్ ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ఫేట్ని చేంజ్ చేయడంతో పాటుగా టీంని ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లారు. ఒక్క లీగ్ పాయింట్ కారణంగా తెలుగు టైటన్స్ ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ అవకాశాన్ని చేజార్చుకోవడం జరిగింది. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12లో ఒక మాస్ కంబ్యాక్ ఇచ్చారు కిషన్ కుమార్ హుడ్డా గారు. తద్వారా టీంని సెమీఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు కిషన్ కుమార్ హుడ్డా. సో తెలుగు టైటన్స్కి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని రీసెంట్ సీజన్స్లో అందించినటువంటి హెడ్ కోచ్ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా కిషన్ కుమార్ హుడ్డా గారిని కొనసాగించబోతోంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. నెంబర్ 9 యూపీ యోధాస్. యూపీ యోధాస్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు. ఉపేంద్ర మలిక్ గారు ప్రో కబడ్డీ సీజన్ 13లో యూపీ యోధాస్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 12 వరకు ఈ టీంకి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించినటువంటి ఉపేంద్ర మలిక్ గారు ప్రో కబడ్డీ సీజన్ 13లో ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. ఫస్ట్ టైం హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యారు. గతంలో అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించినటువంటి అనుభవం ఉపేంద్ర మలిక్ గారి సొంతం. ఈయన గతంలో ప్రో కబడ్డీ సీజన్ 9లో అసిస్టెంట్ కోచ్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్కి సెకండ్ ట్రోఫీని అందించారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 9లో అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించినటువంటి ఉపేంద్ర మలిక్ గారు తన ప్రో కబడ్డీ కెరియర్లోని మొట్టమొదటి ట్రోఫీని అందుకున్నారు. ఇక సెకండ్ ట్రోఫీ కోసం ప్రో కబడ్డీ సీజన్ 13లో యూపీ యోధాస్ తరఫున అడుగుపెట్టబోతున్నారు ఉపేంద్ర మలిక్. నెంబర్ 10 యూముంబా. యూముంబాకి ప్రో కబడ్డీ సీజన్ 12లో అనిల్ చప్రానా గారు హెడ్ కోచ్గా వ్యవహరించారు. ఈయన గతంలో యూముంబాకి అండ్ అదేవిధంగా పట్నా పైరేట్స్కి కూడా అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు. చాలా అనుభవమైనటువంటి కోచ్. ఆర్మీ టీంకి కూడా ఈయన కోచింగ్ ఇచ్చారు. బట్ లాస్ట్ సీజన్లో యూముంబాకి అనుకున్న స్థాయి రిజల్ట్స్ని అందించలేకపోయారు అనిల్ చప్రానా. టీమ్ ఆన్ పేపర్ చాలా సాలిడ్గా కనిపించినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అండ్ యంగ్ ప్లేయర్స్ చాలా చక్కగా బ్లెండ్ అయినప్పటికీ కూడా ఇంజురీ కన్సర్న్స్ ప్రో కబడ్డీ సీజన్ 12లో యూముంబాని చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ ఇంజురీ కన్సర్న్స్ కారణంగా యూముంబా యావరేజ్ పర్ఫార్మెన్స్ని ప్రో కబడ్డీ సీజన్ 12లో కనబరచగలిగింది. సో చాలాసార్లు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా అనిల్ చప్రానా గారిని కొనసాగించవచ్చు యూముంబా మేనేజ్మెంట్. అదేవిధంగా ఒకవేళ అనిల్ చప్రానా గారిని రిప్లేస్ చేస్తూ కొత్త హెడ్ కోచ్ని కూడా అపాయింట్ చేసే అవకాశం కనిపిస్తోంది యూముంబా మేనేజ్మెంట్. నెంబర్ 11 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో హెడ్ కోచ్గా కొత్త హెడ్ కోచ్ వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్కి అండ్ బెంగాల్ వారియర్స్కి కూడా సరైనటువంటి రిజల్ట్స్ని అందించలేకపోయారు బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్ నవీన్ కుమార్. ప్రో కబడ్డీ సీజన్ 12లో బెంగాల్ వారియర్స్కి ఈయన హెడ్ కోచ్గా వ్యవహరించినప్పటికీ కూడా అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ని బెంగాల్ వారియర్స్కి అందించడంలో విఫలమయ్యారు నవీన్ కుమార్. ప్రధానంగా దేవాంగ్ ఒక్కడే పర్ఫామ్ చేశాడు. డిఫెన్స్ అయితే పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ కోసం వెతికే అవకాశం కనిపిస్తుంది బెంగాల్ వారియర్స్. బట్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి, చాలా అనుభవం ఉన్నటువంటి కోచ్ కాబట్టి, గతంలో తమిళ తలైవాస్కి తెలుగు టైటన్స్కి కూడా హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కన్సిడర్ చేసి మరొక ఛాన్స్ ఇవ్వచ్చు నవీన్ కుమార్ గారికి బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. బట్ 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతన్ని హెడ్ కోచ్గా కొనసాగించవచ్చు, లేదంటే కొత్త హెడ్ కోచ్ని కూడా అపాయింట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది బెంగాల్ వారియర్స్కి. నెంబర్ 12 తమిళ తలైవాస్. తమిళ తలైవాస్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో హెడ్ కోచ్గా వ్యవహరించారు సంజీవ్ బలియన్. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ గతంలో కూడా ప్రో కబడ్డీలో వివిధ ఫ్రాంచైజీలను చాలా చక్కగా ఆయన లీడ్ చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 3లో పట్నా పైరట్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్. ప్రో కబడ్డీ సీజన్ 4లో తెలుగు టైటన్స్ రైడింగ్ కోచ్గా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచారు సంజీవ్ బలియన్. ఇక ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి సెకండ్ ట్రోఫీని అందించారు సంజీవ్ బలియన్. అండ్ అర్జున్ దేశ్వాల్ లాంటి స్టార్ రైడర్ని ప్రో కబడ్డీకి అందించినటువంటి ఘనత కూడా సంజీవ్ బలియన్ గారికి చెందుతుంది. బట్ ఇలాంటి లెజెండరీ కోచ్ అండ్ చాలా కామ్గా, చాలా ప్రొఫెషనల్గా ఉండేటువంటి తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ మధ్య ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఏర్పడింది. హెడ్ కోచ్కి ఎటువంటి పవర్స్ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు సంజీవ్ బలియన్. అండ్ అదేవిధంగా సంజీవ్ బలియన్ చాలా ప్రెస్ కాన్ఫరెన్స్కి డుమా కొట్టారని చెప్పేసి తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ అభిప్రాయపడింది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్ టెర్మినేట్ అయింది కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో తమిళ తలైవాస్కి కొత్త హెడ్ కోచ్ రాబోతున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఈ టీంకి అశన్ కుమార్ గారి బాగా సూట్ అవుతారు. ఆయన ప్రో కబడ్డీ సీజన్ 9లో తమిళ తలైవాస్ని మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్స్కి తీసుకువెళ్ళగలిగారు. అండ్ నరేందర్ కండోలా లాంటి ప్లేయర్స్ నుంచి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని రాబట్టగలిగారు అశన్ కుమార్. చాలా అనుభవం ఉన్నటువంటి కోచ్ కాబట్టి అశన్ కుమార్ గారిని తమిళ తలైవాస్ హెడ్ కోచ్గా అపాయింట్ చేస్తే చాలా బాగుంటుంది. తెలుగు టైటన్స్ ఏ విధంగా అయితే కృష్ణ్ కుమార్ హుడ్డా గారి సారథ్యంలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తుందో, అదేవిధంగా అశన్ కుమార్ గారి నేతృత్వంలో తమిళ తలైవాస్ కూడా ముందుకు దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కబడ్డీ అప్డేట్స్ని అందరికంటే ముందుగా తెలుగులో సాయి కబడ్డీ తెలుగు మాత్రమే పబ్లిష్ చేస్తుంది. సో క్విక్గా కబడ్డీ అప్డేట్స్ని పొందాలి అంటే కనుక సాయి కబడ్డీ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి.